M3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 14న తిరుపతిలో సీఎం జగన్ ప్రచారం. రేణుగుంటలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. విజయవాడలో ఏపీ ఎన్జీఓ నూతన భవన ప్రారంభోత్సవం. ఏపీ ఎన్జీఓ సంఘం నేతలను సత్కరించిన మంత్రి వెల్లంపల్లి. కేపీహెచ్బీ కాలనీలో మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ ఏర్పాటు. ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్ రావు. హాలియాలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం. టీఆర్ఎస్ కు చమర్గీతం పాడాలని పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కీలక వ్యాఖ్యలు. కేంద్ర మాజీ మంత్రి బీహార్ మాజీ సీఎం లాలూకి రాని బెయిల్ జగన్ కు ఎలా వచ్చిందన్న చింతామోహన్. డీటెయిల్స్ చూస్తే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ నెల 14వ తేదీన ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. బహిరంగ సభ ఏర్పాట్లకు రేణుగుంట యోగానంద ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో మైదానాన్ని టీటీడీ వైవి సుబ్బారెడ్డి, పంచాయతీరాజ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు. తిరుపతిలో ప్రచార పర్యటనకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసేందుకు పలు ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడలో ఏపీ ఎన్జీఓ నూతన భవనాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల సంఘం వెన్నెముకగా నిలుస్తుందని, వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. నూతనంగా ప్రారంభించిన భవనం వారికి మరిన్ని సౌకర్యాలను తీసుకొచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ఏపీ ఎన్జీఓ సంఘం నేతలను ఘనంగా సత్కరించారు. Agar
ట్రేడర్స్ యొక్క భవనానికి స్థలదాత అయిన తంగిరాల వీరరాఘవ గారి యొక్క విగ్రహం ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 2 మీటింగ్ హాల్స్ కూడా ఈరోజు ఓపెన్ చేసుకోబోతున్నారు. ఏపీ ఎన్జిఓస్కి ఇక్కడంతా కూడా ఒక చక్కటి హోమ్ లాగా ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గాంధీనగర్లో ఎన్జిఓస్ సంబంధించినటువంటి భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఆ రోజుల్లోనే తంగిరాల వీరరాఘవయ్య గారు స్థలాన్ని ఎన్జిఓస్కి ఇవ్వడం జరిగింది. మామూలుగానే చాలా కాలం అయింది కాబట్టి ఎవరో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పని జరిగిపోయింది. కానీ ఈరోజు గుర్తుపెట్టుకుని ఎన్జిఓస్ అందరూ కూడా ఈ ప్రాంగణంలో తంగిరాల వీరరాఘవయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అలాగే పైన 2 సమావేశ మందిరాలని ప్రారంభించుకోవడం ఇది చాలా. అన్ని రకాల వైద్య సేవలు ఒకే దగ్గర ఏర్పాటు చేయడం ద్వారా రోగులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. కేపీహెచ్పీ కాలనీ ఫస్ట్ రోడ్ లో నూతనంగా నిర్మించిన మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ ను కూకట్పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ రాహుల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రోగికి అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉంచామన్నారు. ఇది మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, డయాలజీ, వాస్కులర్ సర్జరీ, న్యూరో సర్జరీ, క్రిటికల్ కేర్ తదితర వైద్య సేవలు నిరంతరం అనుభవజ్ఞులైన డాక్టర్లచే అందించబడతాయని అన్నారు. నేను వాస్కులర్ సర్జన్. సో ఇవాళనే మా కొత్త హాస్పిటల్ ఓపెన్ అయింది, మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ ఉంది. సో దీంట్లో అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ 24 hours అవైలబుల్ ఉన్నాయండి. మెయిన్గా మనకి వాస్కులర్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, యూరాలజీ, క్రిటికల్ కేర్, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, డయాలసిస్ అన్ని సేవలు కూడా బేసిక్ సేవల నుంచి హై ఎండ్ సేవలు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ క్యాత్ ల్యాబ్ అండ్ సిటీ స్కాన్ 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అందరూ కలిసి మీకు అందరి హెల్త్ అంతా కాపాడుకోవాలి చూడండి. కానీ ఏమైనా అవసరం ఉంటే వీఆర్ ఆల్వేస్ దేర్. నల్గొండ జిల్లా హాలియాలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ రామారావు, గంగిరెడ్డి మనోహర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. తెలంగాణ యువతకు బీజేపీ అండగా ఉంటుందని, నిరుద్యోగులకు భృతి ఇచ్చిన తర్వాతనే తెరాస పార్టీ ఓట్లు అడగాలని అన్నారు. నిరుద్యోగ యువత చావులకు సీఎం కేసీఆర్ బాధ్యులని ఆరోపించారు. రాష్ట్ర రాక్షస పాలనకు బీజేపీ చమర్గీతం పాడుతుందని అన్నారు. తెరాస అభ్యర్థిని సాగర్ నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మూల కారణం, ప్రధాన దోషి కేసీఆర్. మరి కేసీఆర్ను శిక్షించాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పుడు ఇది ఒకటే నా అనేకమైన వాగ్దానం. కదా ఆ వాగ్దానాల పరంపర చెప్తే మీరు మీడియా వర్గానికో తెలంగాణ సమాజానికి తెలియని కావాలి. ప్రధానంగా ఒకటి ఈ సందర్భంగా చెప్పాలి. మరి గుణపాఠం చెప్పాల్సిన సందర్భం ఉంది. సాగర్ ప్రజానీకానికి అవకాశం చిక్కింది. సాగర్ వాసులకు మరి ఈ సందర్భంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చిక్కింది. కాబట్టి కేసీఆర్ గారి విధానాలన్నీ మనం పూర్తి స్థాయిలో చూసినాం. కాబట్టి కేసీఆర్ గారిని సాగర్ నుంచి తరిమి కొట్టాలి. టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ ఉండద్దు, అభ్యర్థి అడ్రస్ గల్లంతు కావాలి. మరి బీజేపీ పార్టీ పక్షాన మోడీ పంపించినటువంటి అభ్యర్థి ఉద్యమంలో పాల్గొని దాదాపుగా 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేశారు. మేము చనిపోయిన పర్లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా
నెలల నుంచి కూడా ప్రైవేటైజేషన్ లెక్చరర్లు స్కూలు పాఠశాలలు లేని కారణంగా తమ కుటుంబ పోషణ కోసం నిరుద్యోగుల మరణాలు ఏదైతున్నాయో రాష్ట్రంలో ప్రజలందరినీ కలిసివేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంగా తెలంగాణ ఉన్నటువంటి యువకులు, తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులు, తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థులు, తెలంగాణ ఉన్నటువంటి సంబంధ జాతులందరూ ఆగమైపోయిన నాశనమైపోయిన ఆంధ్ర పాలకుల ద్వారా వీటి మార్గం శాశ్వత పరిష్కారం. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఇవ్వని బెయిల్ అదే తరహా కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ కి ఎలా వచ్చిందని తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ ప్రశ్నించారు. దేశంలో బీసీలకు ఒక న్యాయం, జగన్ లాంటి కోటీశ్వరుడికి ఓ న్యాయమా అని నిలదీశారు. తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇద్దరికి రెండు వేర్వేరు న్యాయాలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. సిబిఐపై వస్తున్న అనుమానాలకు ఆ శాఖ మంత్రి ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీకి ఓటేసిన లబ్ధి చేకూరేది బీజేపీకేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ తోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. స్వాతంత్రం పెంచి ప్రాణాలను బలిదానం చేసి గాంధీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు పూలే విగ్రహం నుంచి 4 కాళ్ళ మండపం దాకా వచ్చాం. రాజీవ్ గాంధీ విగ్రహం దాకా వెళ్ళబోతున్నాం ఇంటింటికి. మరి ముఖ్యంగా నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. చట్టం అంటే అందరికీ సమానం. చట్టం అనేది అందరికీ సమానం. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఉండకూడదు. ఒకరికి ఒక రూలు ఇంకొకరికి ఇంకొక రూల్ ఉండకూడదు. మరి ఓబీసీ వర్గానికి సంబంధించిన ఒక నాయకుడు లల్లూ ప్రసాద్ యాదవ్ ఈరోజు అనారోగ్యంతో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. మరి ఆయన చేసినటువంటిది ఏమీ లేదు. ఒక మారుతి కారు కొన్నాడు, 800 మారుతి కారు. ఆయన పైన ఫాడర్ స్కామ్ పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు. చివరికి ఆయన ప్రాణాలు కూడా రేపో మాపో పోయేటట్టున్నాయి. లల్లూ ప్రసాద్ యాదవ్. మరి జగన్ ఒక బిలియనీర్, ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి జగన్ ఈరోజు బిలియనీర్. లల్లూ ప్రసాద్ యాదవ్కు బెయిల్ అడిగితే బెయిల్ ఇవ్వలేదు కోర్టులు, సిబిఐ. ఒక ఓబీసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక లల్లూ ప్రసాద్ యాదవ్ మహానాయకుడు, ఉత్తర భారతదేశంలో దేశమంతా తెలిసినటువంటి నాయకుడు. ఆరోగ్యకర నెల్లూరు జిల్లా గూడూరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ముస్లిం నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందుగా పార్టీ కార్యాలయ ఆవరణంలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ముస్లింల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని చెప్పారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి గెలుపు కోసం ముస్లింలందరూ కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీ కోసం ఏం చేశారు, ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నాయి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ముస్లింలకు అనేటువంటి ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది మాత్రం
కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వాలు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా మైనారిటీలకు సంబంధించినటువంటి మతపరమైనటువంటి విషయాల్లో భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలను గుర్తించి వారికి ఈద్గాలకు కానీ, దర్గాలకు కానీ, మసీదులకు కానీ, కబ్రస్థాన్లకు కానీ డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పింది. జనరల్గా ముస్లిం మైనారిటీల్లో కొంత విద్యా శాతం తక్కువ, దాన్ని పెంచాలా, ముస్లింల్లో కూడా అందరు పిల్లలు చదువుకోవాలా, వాళ్ళలో చదువుకునేటువంటి ఆశ కల్పించాలా, చదువుకోనటువంటి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెంచాలని చెప్పి దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దానికి ఒక మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా దృష్టికి తెస్తాను. మొట్టమొదటిగా ముస్లింల ఇండ్లలో ఎవరైనా పెళ్లి చేసుకుంటే దుల్హన్ అనేటువంటి పథకం ద్వారా ఆ యొక్క కుటుంబాలకు, ఆ యొక్క అమ్మాయిలకు డబ్బులు ఇచ్చినటువంటి అలవాటు తీసుకొచ్చింది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా కూడా మీరు దృష్టికి తెస్తా ఉన్నాం. ఈరోజు ఈ దేశంలోనే కాదు, విదేశాలకు వెళ్ళి కూడా మైనారిటీలు చదువుకునేటువంటి అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారే. ముఖ్యంగా ముస్లింలు పవిత్రంగా భావించేటువంటి హజ్ యాత్రకు వెళ్ళాలంటే హజ్ యాత్రకు వెళ్ళేటప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని పర్మిషన్స్తో కూడా ఆర్థిక సహాయాన్ని కూడా అందించి మొట్టమొదటగా హజ్ భవనాన్ని కూడా నిర్మించాలా అనేటువంటి ఆలోచన తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా కూడా మీరు దృష్టికి తెస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల బీజేపీ అధ్యక్షులు జంగపల్లి అజయ్ టీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా బీజేపీ నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంతని సమరభేద సభ విజయవంతం కావడంతో ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్పై దుష్ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాట్లాడారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి మరియు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఒక ఎంపీని పట్టుకొని, రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని అరే ఒరే అనడం ఆయన సంవత్సరానికే వదిలేస్తున్నాం. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయి నిరుత్సాహంగా ఉన్న ఆ టైంలో కమాన్పూర్ జెడ్పీటీసీగా పోటీ చేసిన టైంలో కమాన్పూర్ మండల ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. నేను గెలిస్తే అది చేస్తా, ఇది చేస్తా అని. ఇప్పటికీ సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. మీరు చేసిన అభివృద్ధి ఏందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మా బీజేపీ పార్టీ కేంద్రం ఏ నిధులు తెచ్చిందని మీరు ప్రశ్నించారు కదా. ప్రతిదీ మీరు చేసే ప్రతి పనిలో మా కేంద్ర గవర్నమెంట్ నిధులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట కూడా అన్నారు సంజయ్ గారిని, బండి సంజయ్ అన్నను. మీరు ఖబర్దారు, మీరు గుర్తుపెట్టుకోండి, మా బీజేపీ పార్టీ పేరు ఉచ్చరించడం కానీ, మా బండి సంజయ్ గారి పేరు ఉచ్చరించడం కానీ మీకు అర్హత లేదు. ఎందుకంటే మీరు 10 పార్టీలు మారారు. మా బండి సంజయ్ అన్న దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నాడు. మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్, ముందు గ్రామాల్లో తిరగలేదు. నిన్న రామిగిరి మండలం సెంట్రల్ కాలనీలో బిఆర్ అంబేద్కర్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట దివ్యాంగుల నాయకుడు మోనార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఆసరా పెన్షన్దారులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. కార్పొరేషన్ పరిధిలో ఆసరా పెన్షన్లు సకాలంలో అందక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు అవస్థలు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ కోసం గత కొన్ని రోజులుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నారని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ఆసరా పెన్షన్దారులకు ప్రతి నెల మొదటి వారంలో అందించాలని డిమాండ్ చేశారు. వీరికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
తెరపైకి ఎక్కారు. పోయిన నెల పింఛన్లు కూడా ఈ నెలలో ఇవ్వకపోవడం ఈ గవర్నమెంట్ ఓన్లీ డబ్బు రాజకీయం, ఓట్ల రాజకీయమే చేస్తుంది. ఇటువంటి నిరుపేదలకు నట్టట్ట ముంచి ఇవాళ పింఛన్ ఇవ్వకపోతున్నారు. ఇక్కడ చూడాలి, దాదాపు 2400 పింఛన్లు దారులు ఇక్కడ పింఛన్ ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ జవహర్నగర్ దాదాపు 6000 ఎకరాల భూమి ఒక మల్కారం నుండి అంబేద్కర్ నగర్ నుండి ఎక్కడెక్కడి నుంచి వచ్చి పింఛన్ తీసుకోవడం డైలీ అంటే వారానికి 4 సార్లు తిరగడం జరుగుతుంది. కానీ పింఛన్ ఇవ్వలేకపోతున్నారు. వెంటనే తక్షణమే వీళ్లకు పింఛన్లు ప్రతి నెల ఒక తేదీ డిమాండ్ చేసి ప్రతి నెల ఒక తేదీకి ఇచ్చాలని మేము కాంగ్రెస్ పార్టీగా ఒక కార్పొరేటర్గా నేను డిమాండ్ చేస్తున్నాను. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ మల్లారెడ్డి, మీకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి వికలాంగులకు కానీ వితంతులకు కానీ మీరు ఇబ్బంది పెడితే మాత్రం. ఇండియా ఉపాధ్యక్షులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. గత నెల 5వ తారీఖు రావాల్సిన పెన్షన్ ఇప్పటి వరకు కూడా రాలేదు. పోయిన నెల ఇచ్చే పెన్షన్ ఇంతవరకు కూడా రాలేదు. మేము అంబేద్కర్ నగర్ మరియు మల్కారం మరియు ఇక్కడ అంబేద్కర్ నగర్ ఎన్టీఆర్ కాలనీ మరి పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నాం కాబట్టి మాకు బస్ కిరాయిలు కూడా రోజు ఒక డేట్ అనేది ఉండదు. ఒక డేట్ మెన్షన్ చేసే డేట్ ఉండదు, ఏముండదు. ప్రతి నెల మాకు ఇబ్బంది పాలే. ఈ ఎండల కనీసం అక్కడ టెంట్ కూడా సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం కూడా లేదు. ఇట్లా ఇబ్బంది పడుకుంటా ఎన్ని రోజులని మేము ఉండాలి. కనీసం పత్రికా ప్రకటనలు కూడా ఇవ్వరు. పెన్షన్ ఇచ్చినప్పుడు ఎవరికి తెలియదు. ఎప్పుడు వచ్చినా కానీ రేపిస్తాం అని చెప్పి అధికారులు ఆమె చిన్న చూపు చూస్తున్నారు. మేము ఓట్లకు పనికి వస్తాం కానీ మేము ఇలాంటి ఆదరణకు పనికిరామని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు పెన్షన్ ఇవ్వకపోతే మాత్రం ఈ జవహర్నగర్ వ్యాప్తంగా మొత్తం వికలాంగుల మందిరం రోడ్ల పైన పడుకుంటాం. ఖచ్చితంగా మా పింఛన్ సాధించుకునే వరకు ఇక్కడనే ఉంటామని మనవి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 14న తిరుపతిలో సీఎం జగన్ ప్రచారం. రేణిగుంటలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన విజయవాడలో ఏపీఎన్జీఓ నూతన భవన ప్రారంభోత్సవం. ఏపీఎన్జీఓ సంఘం నేతలను సత్కరించిన మంత్రి వెల్లంపల్లి. కేపీహెచ్బీ కాలనీలో మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్ రావు. ఆలియాలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం. టీఆర్ఎస్ కు చమరగీతం పాడాలని పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కీలక వ్యాఖ్యలు. కేంద్ర మాజీ మంత్రి బీహార్ మాజీ సీఎం లాలూ కిరాణిపై జగన్ ఎలా వచ్చిందన్న చింతమోహన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. ఈ3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.